ఏలూరు జిల్లా నూజివీడ్లో విగ్రహ ధ్వంసం కలకలం రేపింది. కృష్ణ బడికొట్టు సెంటర్ పక్కనే ఉన్న గంగానమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేశారు గుర్తు తెలియని దుండగులు. వందల ఏళ్ల నుంచి గంగానమ్మ రావి చెట్టు వద్ద అమ్మవారిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తులు పలుగుతో పొడిచి విగ్రహం దిమ్మెలను తొలగించారు. అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఎడవల్లి రవిచంద్ర అనే అతను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. ఇతను అమెరికాలో ఎంఎస్ చదివినట్లు మతిస్థిమితం సక్రమంగా లేకపోవడంతో కొన్నిసార్లు పిచ్చిగా ప్రవర్తించడం జరుగుతుందని స్థానికులు చెబుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సంవత్సరంలో వరంగల్ నుంచి వచ్చామంట ఎంఆర్ఎఫ్ఆర్ కుటుంబాలు మా కుటుంబాలు. అప్పుడు ఈ పేట అంతా సిబ్బంది పేట అనేవారు. అవి ఇప్పుడు కూడా మా ఇవన్నీ ఆస్తులన్నీ మా 150-200 ఇళ్ళు నిదానంగా చెట్టు మురిసింది. అక్కడ కొన్ని వందల సంవత్సరాల కిందట మా పూర్వీకులు ఇక్కడ పుట్టుడు అన్నం పెట్టి నైవేద్యంగా పెట్టేవారంట. నాకు తెలిసి నువ్వు పుట్టిన కాడి నుంచి ఇక్కడ చెట్టు గంగానం పూజలు చేస్తాం. ఇది మా ఆకుల కాంతారాయుడు గారి స్థలం. అది వాళ్ళ చనిపోయిన తర్వాత వాళ్ళ పెద్ద అబ్బాయి వెంకటరాయుడు గారికి వచ్చింది. వెంకటరాయుడు గారు చనిపోయిన తర్వాత ఆకుల సుగుణాబా అమ్మ వాటాకి వెళ్ళింది. ఆవిడ 3 కూతుళ్ళు. ఆవిడ చనిపోయిన తర్వాత ఈ 3 కూతురికి వెళ్ళింది. ఇది 2వ కూతురికి వచ్చిందంటండి. ఆ పేరు నాకు తెలియదు. భర్త పేరు మాత్రం రాధాకృష్ణ. కాలేజీ లెక్చర్ చేశాడు సత్తుపల్లిలో. అలా పెద్ద అబ్బాయి ఈ బంధం చేశాడు. మేము ఆట పంచుకున్నాము, ఇది మాదే స్థలం అని ఇక్కడ పుట్టి కడతామంట. అయితే వాళ్ళ అమ్మమ్మ ఉన్నప్పుడే మాకు ఒక కాగితం రాసి మా వరాలు మా ప్రధాన గారి ఒక కాంక్రీట్ వ్యాపారం పార్టీషన్లో కూడా వాళ్ళ అబ్బాయి వచ్చి గోడ కట్టించాడు. పార్టీషన్లో కూడా గోడ కట్టించాడు. ప్రతి సంవత్సరం మేము కనీసం 2000 నుంచి హైదరాబాద్ కూకట్పల్లి వడ్డేపల్లి